హలో ఆల్ అండ్ దిస్ ఇస్ ప్రియా అండ్ ఈరోజైతే నేను శారీ డిజైన్ అనేది చేస్తున్నా ఫ్యాబ్రిక్ పెయింట్స్తో. అండ్ నేను సెకండ్ టైం చేయడం ఫ్యాబ్రిక్ పెయింట్ అనేది. ఫస్ట్ టైం అయితే బేబీ పింక్ శారీ మీద ఎలిఫెంట్ డిజైన్ అనేది చేశాను. అండ్ ఈ శారీ మీద అయితే ఆవు దూడ పెయింట్ అనేది చేసిన. ఆవు దూడ డిజైన్ అనేది ఈ మధ్యన బాగా ట్రెండ్ అయింది కదా శారీస్ అనేవి. దీన్నే నేను హ్యాండ్ మేడ్ పెయింట్ చేద్దాం అనుకున్నా. అండ్ ఇది వచ్చేసి మా అత్త కోసం అనేది చేస్తున్న శారీ. అండ్ ఫస్ట్ టైం చేసిన శారీ అయితే చాలా సింపుల్ వర్క్, అది మా మమ్మీ కోసం చేసా. అండ్ ఇదైతే కొంచెం హెవీ వర్క్ అనేది. శారీ అంతా బాగా రావాలి అనుకుంటున్నా. అండ్ శారీ బాగా వచ్చిందో లేదో, డిజైన్ ఎలా వచ్చిందో లేదో కూడా చూడండి. లాస్ట్ దాకా చూడండి, వీడియో మీకు తెలుస్తుంది. మీకు చెప్పాను కదా, నేను ఫస్ట్ ఆల్రెడీ ఒక శారీ పెయింట్ అనేది చేశాను, ఎలిఫెంట్ డిజైన్ అనేది. అది మీరు చూడాలి అనుకుంటే నేను ఒక షార్ట్ వీడియో షూట్ చేసి నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. అండ్ ఫస్ట్ బేస్ అయితే నేను వైట్ కలర్తో వేస్తున్నాను. ఇది 2 లేయర్స్ వేస్తున్నాను నేను, ఎందుకంటే చీర అనేది పలుచగా ఉంది. అదే మన కాటన్ శారీస్ కానీ కొంచెం థిక్ శారీస్ అయితే మనకి 1 లేయర్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ కాళ్ళకి పైన అనేది రెడ్ కలర్ అనేది వేస్తున్నా. రెడ్లోని కొంచెం ఎల్లో అనేది మిక్స్ చేసి కొంచెం లైట్ రెడ్ కలర్ అనేది వేస్తున్నాను నేను. అండ్ రెడ్ కలర్తోని ఆవు మీద అనేది మన హ్యాండ్ ఎలా ఉంటుందో అలా డ్రా చేస్తున్నా. ఎందుకంటే చాలామంది ఆవు మీద పూజ చేసినప్పుడు కానీ ఫెస్టివల్స్కి మన ఆవు మీద హ్యాండ్ లాగా డ్రా చేస్తారు కదా, కొంచెం ట్రెడిషనల్గా ఉంటుందని అలాగే చేస్తున్నా. నాకు చెప్పడం రావట్లేదు, మీకు అర్థం కాకపోతే ఐఎమ్ సారీ. అండ్ అదే హ్యాండ్ మేడ్లో మిడిల్లోని నేను ఎల్లో కలర్తో ఒక డాట్ పెట్టాను. ఇక్కడ జ్యువెలరీ కోసం అయితే గోల్డ్ కలర్ అనేది యూజ్ చేస్తున్నా. గోల్డ్ కలర్తో పెయింట్ అయిపోయిన తర్వాత బ్లాక్ ఇంకా డీటెయిలింగ్ చేసుకొని బ్లాక్ కలర్తో అవుట్లైన్ డ్రా చేసుకుంటే ఇక్కడ మనకు ఆవు దూడ పెయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకు ఫ్లవర్ ఎలా పెయింట్ చేసుకున్నామో నెక్స్ట్ మనం చూద్దాము. అండ్ ఇక్కడ మనం ఫ్లవర్ పెయింటింగ్ కోసం అయితే పింక్ కలర్లో కొంచెం వైట్ మిక్స్ చేసుకొని బేబీ పింక్ బేస్ అనేది వేస్తున్నాము. మొత్తం ఫ్లవర్స్ అన్నిటికి పింక్ కలర్తో బేస్ అనేది వేసేసిన తర్వాత డార్క్ పింక్తోని పైన షేడింగ్ అనేది ఇచ్చి రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ మిక్స్ చేసి మెరూన్ కలర్తోనే అవుట్లైన్ డ్రా చేసుకుంటున్నాను.
వచ్చేసి లాస్ట్ లెవెల్ లీవ్స్ పెయింట్ అనేది చేసుకుంటున్నాం. లీవ్స్తో అయితే నేను ఫస్ట్ డార్క్ గ్రీన్తోనే పెయింటింగ్ అంతా వేసేసి తర్వాత గ్రీన్ కలర్లో కొంచెం వైట్ మిక్స్ చేసి పైన నేను షేడింగ్ అనేది ఇస్తున్నాను. తర్వాత బ్లాక్ కలర్తోని అవుట్లైన్ డ్రా చేసుకుంటే అండ్ ఇక్కడితో మన శారీ పెయింటింగ్కి లెవెల్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. నేను మొత్తం శారీ అంతా సేమ్ ప్రాసెస్ పెయింట్ చేశాను. పళ్ళు అనేది నేను కొంచెం హెవీ వర్క్ అనేది ఇచ్చాను. పళ్ళు కూడా మొత్తం శారీ పెయింట్ అయిపోయాక శారీ లుక్లోని నేను చూపిస్తాను. ఎందుకంటే పళ్ళు కొంచెం హెవీ కాబట్టి సేమ్ ప్రాసెస్, కాకపోతే కొంచెం వర్క్ అనేది హెవీ ఉంటుంది. నేను శారీ పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను పళ్ళు అనేది అప్పుడు చూపిస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి గాయస్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ ద సపోర్టింగ్. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈ పెయింటింగ్ ఎలా అనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి. అండ్ నేను నెక్స్ట్ కూడా శారీ పెయింటింగ్స్ అనేది చేస్తూ ఉంటా. ఆ వీడియోస్ కూడా మీకు ఫర్దర్గా అప్లోడ్ అనేది చేస్తాను. శారీ పెయింటింగ్సే కాకుండా మన ఛానల్లో పెయింటింగ్స్, క్రాఫ్ట్స్ అండ్ డిఐవైస్ అనేవి కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి గాయ్స్. అండ్ ఇంకా బ్లాక్తోని అవుట్లైన్ డ్రా చేయగానే మనకి ఇంకా ఈ లెవెల్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ మీకు నేను ఫస్ట్ చేసిన శారీ పెయింట్ కూడా ఒకసారి మీకు ఆ శారీ కూడా షార్ట్ వీడియోలో అనేది అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ శారీ పెయింటింగ్ సంబంధించిన వీడియోస్ నేను షార్ట్స్ చేసి మన షార్ట్స్లో అనేది పోస్ట్ చేశాను. కాకపోతే మీరు ఇంత లాంగ్ వీడియో చూడలేను అనుకుంటే యూట్యూబ్ షార్ట్స్ కూడా చెక్ చేయొచ్చు. ఆ షార్ట్స్ కూడా నేను చాలా క్లారిటీగా అనేది అప్లోడ్ చేశాను. ఒకసారి ఆ షార్ట్స్ కూడా చూడండి ఫ్రెండ్స్. దీంతో మన శారీ పెయింట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ శారీ మొత్తం కంప్లీట్ అయిపోయాక శారీ లుక్ అనేది చూపిస్తాను అన్నాను కదా. ఇప్పుడు శారీ లుక్ అనేది చూద్దాం. అండ్ ఈ శారీ కింద పార్ట్ స్టార్టింగ్ పార్ట్ ఇంకా శారీ మొత్తం సేమ్ వర్క్ ఉంటుంది. కర్టన్స్ అనేది కొంచెం హెవీగా వర్క్ అనేది ఇచ్చాను. అండ్ ఇది కాటన్ శారీలో అండ్ మీకు ఈ లుక్ ఎలా అనిపించిందో, శారీ పెయింటింగ్ వర్క్ అనేది ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. Thank you so much all for the supporting, and thank you so much for watching this video. Thank you so much. Please do like, share and subscribe. Press the bell icon.